టీడీపీలో కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సీట్ కోసం 5 కోట్లు ఎంపీ కేసినేని చిన్ని తీసుకున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన విషయాలను బయటపెట్టారు. 5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ని ఇచ్చారని కొలికపూడి ఆరోపించారు. తన అకౌంట్ నుంచి ఎవరికి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బయటపెట్టారు. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందామంటూ కొలికపూడి పోస్ట్ చేశారు. అయితే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేసినేని చిన్ని స్పందించారు. కూటమిలో ఉన్న కోవట్టుల అంతు చూస్తామని అన్నారు. తిరువూరులో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనపై విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ విసిరారు ఎంపీ కేసినేని చిన్ని. మున్సిపల్ సమావేశం, తిరువూరు మున్సిపల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మీకే తెలుసు. కోవర్ట్లు అనేది అక్కడే మా దగ్గర ఉంటా. నిజంగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్న వాళ్ళందరూ మాత్రమే ఉన్నారు. 8 మంది 10 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితి మీకు తెలుసు. ఫోటో ఆధారాలతో సాక్ష్యాలు ఉన్నాయి. కోవట్లు ఎవరో మీకే తెలియాలి. ఇంకెంతకన్నా కోవట్లు ఎవరో మీకు అర్థమవుతుందా? తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ కోవట్లు అవ్వచ్చు, వాళ్ళంతా చూస్తారు. 2 రోజుల క్రితమే ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని చెప్పారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులు అమ్మేశారని గుర్తు చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఎంపీ చిన్ని పిఏ కిషోర్ ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 24న అందరూ కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదామని పార్టీ కార్యకర్తలకు వివరించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఇవాళ ఏకంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి లావాదేవీలను పోస్ట్ చేశారు కొలికపూడి. అంతకుముందు సూరపనేని రాజ్యాంగ ప్రచారం నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీగా రావాల్సిన మూర్పూడి కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుదాము. 24వ తారీఖున బయలుదేరారు.